నమస్తే, నేను సిరి. వరంగల్లో అయితే మధుప్రియ గారు ఒక సాంగ్ అయితే షూట్ చేయడం జరిగింది. కాకపోతే అది ఇప్పుడు వివాదాల్లో చిక్కుంది. ఎందుకు వివాదాల్లో చిక్కుంది, ఆమె ఎందుకు వివాదాల్లో చిక్కుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మధుప్రియ వివాదాల్లో చిక్కుకుంది. అంటే గతంలో కూడా కొన్ని ఆమె పైన ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ ద్వారా, ఆ సాంగ్ షూటింగ్ ద్వారా ఇప్పుడు తను వివాదాల్లో చిక్కుంది అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. ఎందుకంటారు, ఏమైంది అసలు? ఇది ఆమె వివాదాల్లో చిక్కుకుంది అని అంటున్నారు. ఆల్రెడీ ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. వచ్చిండే మెల్లగా వచ్చిండే అన్నట్టుగా, మెల్లగా వచ్చి ఈమిరుక్కుందే అన్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఆమెకి ఒక విధంగా ఆమె ప్రమేయం లేదు. ఇప్పుడు ఎవరైతే షూట్ చేయాలనుకుంటారో దాని ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే దాని ఆర్గనైజర్స్, వాళ్ళు దేవాలయం నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదంటే మిగతా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవాలయ సిబ్బందిని, లేదంటే అక్కడ ఉన్న టెంపుల్ సిబ్బందిని, లేదా లోకల్గా ఉండే పలుకుబడి ఉన్న పెద్దల్ని ఒప్పించి చేయించుకున్నారన్నది ఈమెకు తెలియదు. ఈమె వచ్చి అమ్మ మీరు ఇక్కడ పాడాలి, లేదా మీరు ఇలా యాక్ట్ చేయాలంటే చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, పువ్వులతో పూజ చేస్తాం కదా మనకి తెలంగాణలో. సో ఇట్లాంటి పూజలన్నిటికీ, లేదంటే దసరా ఉత్సవాలకి, లేదంటే బతుకమ్మ ఆడేటప్పుడు గట్రా వాళ్ళు షూట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ప్రమేయం ఉండదు. వాళ్ళు అక్కడ పెడతారు, వీళ్ళు వీళ్ళు యాక్ట్ చేస్తారు, పాడినట్టుగా పాడుతారు. అక్కడ యాక్టింగ్ మాత్రం ఉంటుంది, మళ్ళీ రికార్డింగ్ థియేటర్లో సాంగ్స్ పాడుతారు. సో ఇది ఏమిటంటే అది అక్కడ భైరవ కాళేశ్వర సంథింగ్, ముక్తేశ్వర కాళేశ్వర స్వామి. ఆ కాళేశ్వర స్వామి అంటే శివుడిది సంబంధించిన దేవాలయంలో జనరల్గా ఇంతవరకు ఎవరికి పెర్మిషన్ ఇవ్వలేదు. పైగా గర్భగుడిలో కూడా పెర్మిషన్ ఇచ్చి షూట్ చేశారన్నది మెయిన్ భక్తుల మనోభావాలు దెబ్బతినే అంశంగా ఉంది. మన చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, గుడికి వెళ్ళగానే అక్కడ అమ్మవారికి చాలా చక్కగా అలంకరించి పెడతారు. శ్రీమన్నారాయణ దేవాలయాలకు కూడా నిలువునామం సంబంధించి ఏ దేవాలయం సంబంధించిన చాలా అందంగా అలంకరిస్తారు. శివునికి మాత్రం కేవలం అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం ఉంటుంది. ఈయన అలంకార ప్రియుడు కాబట్టి అమ్మవారి దేవాలయాలు కానీ బాగా అలంకరిస్తారు. అలా అలంకరించినప్పుడు వెంటనే మన వాళ్ళు గుళ్ళోకి వెళ్ళినప్పుడు వెంటనే ఫోన్ తీసి ఫోటో తీస్తారు, క్లోజ్ అప్. కానీ చాలా తప్పది. అంటే ఉత్సవమూర్తులకి తీసుకోవచ్చు, కానీ మూల విరాట్ ఏదైతే ఉందో మూర్తి, ఆ మూర్తికి తీయకూడదు. చాలా తప్పు అంట. దాని యొక్క ప్రాభవం తగ్గుతుంది, దాని యొక్క పవర్ కూడా తగ్గుతుంది అని కూడా చెప్తారు కొంతమంది పెద్దలు. సో మన వాళ్ళకి ఇప్పుడు అది ఫోన్ అనేసరికి దేవుడి దగ్గర కూడా సెల్ఫీలు, దేవుడు పడేలా పక్కన నిలబడి తీసుకోవడం గట్రా చేస్తున్నాం. బయట ప్రాంగణంలో చేయొచ్చు, అది సర్వసాధారణం అయిపోయింది. సో ఇది కొంచెం ప్రశస్తమైన దేవాలయం కాబట్టి దీనికి గర్భగుడిలోకి ఎక్కడికి ఫోన్స్ అలౌ చేయలేదు కాబట్టి ఈవిడికి అలౌ చేశారని అక్కసు ఒకటి, మరోవైపు మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనే కోపం కూడా అయి ఉండొచ్చు. అక్కసుతో కంప్లైంట్ ఇచ్చారా, ట్రోల్స్ చేస్తున్నారా అనేది తెలియదు. ఎందుకంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. దేవాదాయ శాఖ పర్మిషనో, లేదంటే స్థానికంగా టెంపుల్ వాళ్ళ పర్మిషనో, లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. వాళ్ళు చేసుకునే ఉంటారు, లేకపోతే ఊరికే ఎందుకు అలౌ చేస్తారు? ఇప్పుడు అక్కడ బ్రాహ్మణుడికి వచ్చి మేము గుడిలో షూట్ చేసుకుంటాం ఆయన ఊరుకుంటాడా? అక్కడ దేవాదాయ దాని ఆర్గనైజేషన్ లేదంటే దాని వ్యవస్థాపకులు ఎవరు ఉంటారో వాళ్ళు తీసుకుంటారు కదా, అక్కడ తీసుకున్నాక షూట్ చేసుకుంటారు. అలా చేయని పక్షంలో అది తప్పు. ఇప్పుడు అంటే వాళ్ళ మీద మన కేసు పెట్టే అవకాశం ఉందంటారా, ఏంటంటారు అసలు? మరి అది తెలియదు. ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి, ఇది ఒక విధంగా గర్భగుడిలో కూడా వెళ్ళి షూట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవం వెళ్ళనివ్వరు. ఆ ప్రాంగణం వరకు, గోడల వరకు, లేదంటే కాంపౌండ్ వాల్ వరకు చేసుకోవచ్చు, కానీ గర్భగుడిలో కూడా చేశారు. ఇది దాన్ని భ్రష్టు పట్టించేలాగా చేశారు, దాన్ని మరొకసారి ప్రక్షాళన చేయాలి దేవాలయాన్ని అనేది చాలామంది యొక్క అభిప్రాయం. అయితే నిజంగా వాళ్ళు పెర్మిషన్తో వెళ్ళారా అంటే ఓకే, పెర్మిషన్ లేకుండా వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్గనైజర్స్తో పాటు ఈమె కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మరొక వైపు ఎలా వాదం వినిపిస్తుందంటే, గతంలో కూడా మంగ్లీ గారు శ్రీకాళహస్తి కాలభైరు దగ్గర కూడా ఇలాగే చేస్తే ఇష్యూస్ వచ్చాయి. బట్ ఆమెకు సంబంధం లేదు. ఎవరైతే ఆర్గనైజ్ షూట్, ఇప్పుడు మేడం రేపు అలా దగ్గర షూట్ ఉంది, మీకు టికెట్స్ పంపిస్తున్నాం, లేదంటే ఒక కారు పంపిస్తున్నాం, అక్కడికి వచ్చేయండి, అక్కడ షూట్ ఓకే. బట్ ఇలాంటి వివాదాలు ఇరుక్కున్న తర్వాత అప్పుడు ఆ నటులకు కానీ లేదా సింగర్లకు కానీ ఎక్స్పీరియన్స్ వచ్చి, బాబు లాస్ట్ టైం ఇలాగే జరిగింది, మీరు పెర్మిషన్ తీసుకున్నారో లేదా చెప్పండి అని అడుగుతారు. వీళ్ళు కూడా కొంతమంది పెర్మిషన్ తీసుకోకపోయినా మా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిలే, ఏముందిలే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేద్దాంలే అనుకునే కక్కుర్తోలు కూడా ఉంటారు. అంటే డబ్బులు కక్కుర్తి పడే వాళ్ళు ఉంటారులే అనే తలంపుతో ఉండేవాళ్ళు నేను చెప్పేది.
సో ఏంది వాళ్ళకి ఎంతో ఒక 1000-2000 ఇచ్చామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఎవరేం కాదని మనం చేసుకోవచ్చు, ఎవరు లోపలికి రారులే, కావాలంటే బయట నుంచి డోర్లు వేసేద్దాం అన్నట్టుగా. సో ఇక్కడ ఈవిడ కూడా మేబీ కొత్త లేదంటే వాళ్ళందరూ ఆర్గనైజేషన్ పర్మిషన్ తీసుకున్నారని తెలిసి ఉండొచ్చు, ఈవిడ వెళ్ళి సరే నేను తీసుకున్నారు అనుకుని ఉండొచ్చు, అందుకే ఈవిడికి ప్రమేయం ఉండదు. బట్ ఏ నటుడికైనా ఏ సింగర్ అయినా షూట్ అయినప్పుడు ఒక విధంగా ఎంక్వైరీ చేస్తేనే మంచిది, ఇలాంటి వివాదాలు ఇరుక్కోకుండా ఉంటారు. రైట్, అంటే ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి వస్తున్నాం సాంగ్ తో ఫేమ్ మంచిగా దాన్ని ఎంజాయ్ చేస్తుంది తను. ఏంటంటే అది గోదావరి గట్టి మీద ఉంది సాంగ్ పాడి తన ఆ పాట చాలా బాగా హిట్ అయింది కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తుంది సక్సెస్ ని. ఇప్పుడు ఇలాంటి టైంలో ఇప్పుడు ఇలాంటి ఒకటి అంటే కొంచెం అది ఇబ్బంది పెట్టే అంశం. ఇబ్బంది పెట్టే మనం అనుకుంటున్నామేమో, వాళ్ళు సెలబ్రిటీస్ ఓకే ఈ విధంగా అయినా నా పేరు సోషల్ మీడియాలో బాగా నానుతూ ఉంది అన్నట్టు కూడా అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఆవిడ ఇంతకుముందు సర్లేర్ నీ ఎవరిలో కూడా మంచి సాంగ్ చాలా క్లిక్ అయింది. ఫిదా సాంగ్ అయితే మరి ఇంకా ఆ వచ్చిండే సాంగ్ కొన్ని సంవత్సరాల పాటు ఊపింది ఆ పాటని. ఒక విధంగా సాయి పల్లవి డ్యాన్స్కి ఈమె పాటకి ఆ రెండు జత చేసి చూస్తే ఆ సాంగ్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. సో అట్లా నేమ్ ఫేమ్ అలా ఏముండదు. అలా అయితే అంతకుముందు ఆవిడ మ్యారేజ్ వ్యవహారంలో కూడా చాలా ఇష్యూస్ ఎదుర్కొన్నారు సోషల్ మీడియాలో. కానీ అప్పుడు ఇంకా సోషల్ మీడియా అంత లేని టైంలో కూడా మీడియాలో ఆవిడ చాలా సాటిలైట్ ఛానల్స్ కూర్చున్నారు. సో కానీ అట్లాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఆమెకు ప్రమేయం లేదు, మెయిన్ కర్త ఎవరు వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు రేపు పొద్దున కేసు వేసినా వాళ్ళు సమాధానం చెప్పాలి, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. బట్ ఈమె అక్యూజ్డ్ 3, ఒకవేళ కేసు అయితే A3 A4 A5 కూడా ఉంటుంది. ఇప్పుడు మన బన్నీ గారి విషయంలో A11 ఎంతో అంట కదా ఆయన. అలాగే ఈమె కూడా ఒక A1 A2 A3 A4 A5 దగ్గర ఎక్కడో ఉంటుంది. బట్ ఏంటంటే ఇట్లాంటి దేవాలయాల విషయాలకు వచ్చేసరికి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల కొంత హిందూ ధర్మం సంబంధించి అవేర్నెస్ పెరిగిన నేపథ్యంలో మన దేవాలయాల్ని మనమే భ్రష్టు పట్టించేలా తీసుకోవద్దు అనేది కొంతమంది అభిప్రాయం. సో ఆ పరంగా చూస్తే మంచిదేగా. అరే కొద్దిలో ఇలా సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి ధర్నా చేయలేరు, ప్రతి ఒక్కరు రోడ్డెక్కి ఫైట్ చేయలేరు. కాబట్టి ఇట్లా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ నిరసన తెలియజేస్తే ఇది ఎక్కడికో రీచ్ అయ్యి ఒక కేసు బుక్ అయిందనుకో, ఓహో దేవాలయాలను ఇలాగ తప్పుగా చూపించిన, దేవాలయాల్లో ఇలాంటివి షూట్ చేసిన జనాలు యాక్సెప్ట్ చేయరు, ఇష్యూ అవుతుంది, కేసు అవుతుందని ఒక అవేర్నెస్ వస్తుంది అందరికీ. అక్కడ ఆర్గనైజర్స్ కూడా కొంచెం అరే బాబు వద్దురా బాబు ఇష్యూస్ అవుతాయి అని చెప్పి స్టెప్ బ్యాక్ అవుతారు కదా. ఇది ఒక యాంగిల్లో ఇది మంచిదే. ఇంకో యాంగిల్లో ఆవిడ కూడా అమ్మ మీరు తెలుసుకోకుండా దానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళు ఆర్గనైజ్ ఎలాంటి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో లేదో మీరు కూడా చూడాలి కదా. రేపు పొద్దున అంటే సొసైటీలో ఒక సెలబ్రిటీగా ఉన్న మీకు ఈ బాధ్యత ఉందా లేదా అని కూడా రేపు పొద్దున ప్రశ్నిస్తారు. ఎగ్జాక్ట్లీ, రేపు పొద్దున మీకు అవగాహన ఉండాలి కదా అని ప్రశ్నించారనుకోండి, అప్పుడు ఇవి తెల్లమొహం వేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి సెలబ్రిటీ కూడా కొద్దిగా ఈ అవేర్నెస్ పెంచుకుంటే మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.